హలో హలో అమ్మమ్మ, హాయ్ అమ్మలు. నాకు ఒక కథ చెప్తావా? కథ చెప్పాలా? ఓకే. అందరికీ నమస్కారం. బిగ్ కథ స్టోరీస్కి తిరిగి స్వాగతం. నేను మీ ఫణి చిదెల్లా. నాకు ఇదిగోరా 200. మా అమ్మ 2000 అడిగితే 200 ఇస్తావేంటమ్మా? ఇవే ఉన్నాయిరా, అడ్జస్ట్ చేసుకో. ఇది రఘువరన్ సినిమాలో డైలాగు. 2000 కావాలి, మా ఫ్రెండ్ పార్టీ ఉంది అంటే 200 ఇచ్చి ఇదే ఉన్నాయి అడ్జస్ట్ చేసుకో ఉంటుందమ్మా. సరే, 200 గొడవ ఏదో పక్కకు పెడదాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయము ఒక గొలుసు గురించి. మెడలో వేసుకునేది కాదు, ఏనుగు కాలుకు కడతారు, అది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోకుండా. ఆవుకి మెడ కడతారు కదా తాడు, అలాగే ఏనుగుకి కాలుకు కడతారు ఒక గొలుసు. ఒక ఇనుప గొలుసు కావచ్చు, ఏదో ఒక గొలుసు, మెటల్ గొలుసు అయి ఉంటుంది. అది ఆ గొలుసు చాలా పల్చగా ఉంటుంది. అంటే పల్చగా అంటే మనం దాని నుంచి తప్పించుకోలేకపోవచ్చు, కానీ ఆ పెద్ద ఏనుగు బలం ముందు ఆ చేను ఆగదు. దీనికి కారణం ఏంటంటే, ఏనుగు పిల్ల ఇష్టం వచ్చిన దగ్గర బయటికి వెళ్ళిపోకుండా కాలుకు కడతారు ఓ సన్న గొలుసు. సన్న గొలుసు అంటున్నాను, కానీ అది మామూలు మనుషులకు అది మామూలు గొలుసు. పెద్ద ఏనుగు కంపేర్ చేస్తే అది సన్న గొలుసు అవుతుంది. సో ఈ గొలుసు కట్టేస్తారు ఆ ఏనుగు పిల్లకి. ఈ ఏనుగు పిల్ల ఎంత ప్రయత్నించినా కానీ ఆ గొలుసు నుంచి తప్పించుకొని వెళ్ళిపోలేదు. చాలా ప్రయత్నిస్తుంది, కానీ ఆ గొలుసు తెగిపోదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ప్రయత్నించి ఆ ఏనుగు పిల్ల ఏమనుకుంటుందంటే, నా కాలుకి ఈ గొలుసు కట్టున్నంతసేపు నేను దీని నుంచి విడిపించుకొని వెళ్ళలేను. సరే, ఇది కట్టేశాడు కదా, తీసేదాకా నేను ఇక్కడనే తిరుగుతూ ఉండాలి, బయటకి పోలేను నేను అని అనుకుంటుంది. అది ఈ విషయం దాని మెదడులో గట్టిగా కూర్చుండిపోతుంది. ఈ విషయాన్ని అది గట్టిగా నమ్ముతుంది కూడా. కాలం గడుస్తున్న కొద్దీ ఏనుగు పెద్దగా అవుతుంది, ఏనుగు శరీరం పెద్దగా అవుతుంది. ఆ ఏనుగు బలము, తెలివి, బరువు అన్నీ పెరిగిపోతాయి, చాలా పెరుగుతాయి. కానీ ఆ కాలు కట్టే గొలుసు మాత్రం అలాంటిదే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అదే గొలుసు అయి ఉంటుంది. అంటే 20 ఏళ్ళ నుంచి అదే గొలుసు కట్టుంటారు. ఏనుగు ఇంత పెద్దగా ఇంత బలం వచ్చినా కానీ ఆ గొలుసు నుంచి తప్పించుకోవడానికి అది ప్రయత్నం కూడా చేయదు. ఒక్కసారి ఆ గొలుసు కట్టేస్తే దాన్ని లాగడానికి అది ట్రై కూడా చేయదు. అది ఎందుకంటే ఆ ఏనుగు పిల్ల ఉన్నప్పుడు దాని మెదడులో గట్టిగా కూర్చున్న విషయం ఏంటి, ఈ గొలుసు కట్టున్నంతసేపు నేను దీని నుంచి విడిపించుకోలేను. అదంతే, అది అలా ఫిక్స్ అయిపోయింది, నించుంటుంది అలాగే. మనకు తెలుసు నిజమేంటో. ఏనుగు ఇట్లా కొంచెం ఇట్లా కాలు ఇట్లా అంటే ఆ ఏనుగు బలానికి ఆ గొలుసు 2 ముక్కలు కావచ్చు, 2000 ముక్కలు కూడా కావచ్చు. భారతదేశాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించారు. అది కాకుండా మన హైదరాబాదు, ఈ రీజన్ అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా నిజాంల కింద ఉండేది కదా చాలా ఏళ్ళు. మెల్లమెల్లగా మన మెదడులో ఏం పడిపోయిందంటే, ఈ ఆంగ్ల భాష గొప్పది అని మన మెదడులో పడిపోయింది. కాలం గడిచింది, ఈ తెల్లవాళ్ళు మన స్వాతంత్ర పోరాటానికి తట్టుకోలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతా జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చి 73 ఏళ్ళు అయింది. అయినా కానీ మన మెదడులో కూర్చున్న ఆ విషయం ఉంది చూసారా, ఇంగ్లీష్ మాట్లాడితే నేను గొప్ప, ఇంగ్లీష్ మాట్లాడితే నాకు మన సమాజంలో విలువ ఉంటుంది అనేది ఇంకా పోలేదు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు పట్ల ఉన్న గౌరవము, ఆ ప్రీతి తగ్గిపోతుంది.
ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ ఏనుగు పెద్దగైన తర్వాత కూడా ఆ గొలుసుని నేను తప్పించుకోలేను, ఆ గొలుసు నుంచి నేను తప్పించుకోలేను అని ఎలాగైతే నమ్ముతుందో, అలాగే మనం కూడా ఈ ఆంగ్లం గురించి పడిపోయామన్నమాట. అంటే ఈ ఆంగ్లం నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి. కాబట్టి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళతో తెలుగులో మాట్లాడకుండా ఇంట్లో బబ్లు కెన్ యూ ప్లీజ్ గెట్ దట్ ప్లీజ్ అంటుంటారు. సరే, వాళ్ళని నేను కామెంట్ చేసేంత పెద్దవాడిని కాలేదు, కానీ నాకు మటుకు లోపల కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు తెలుగు వాళ్ళు, కెన్ యూ గెట్ దట్ ప్లీజ్ ఏంటో అర్థం కాదు. అరే బబ్లుగా తీసుకురాపో అంటే కాదా? సరే, మీ ఇల్లు, మీ ఇష్టాలు, మీ ఇష్టం. కానీ నాకు అదే, ఆ పెద్ద ఏనుగు గొలుసు చూసినప్పుడు ఎలా విచిత్రంగా అయితే అనిపిస్తుందో, తెలుగు నేర్పించకుండా ఆంగ్లం మీద ఎక్కువ మమకారము, ఎక్కువ ప్రీతి చూపిస్తుంటారు కదా మన వాళ్ళు. అప్పుడు కూడా నాకు ఇదే విచిత్రంగా అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? మీరు మాకు తెలియజేయాలనుకుంటే bigatha.in వెబ్సైట్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే స్టార్ట్ రికార్డింగ్ బటన్ నొక్కి మీ అభిప్రాయాలు, మీ సూచనలు మాకు తెలియజేయండి. తిరిగి వచ్చే కథలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడితేనే మన వాళ్ళు అనుకుంటారు ఏంటంటే తెలివైన వాడని. ఇంగ్లీష్ అనేది తెలివి కాదు, అది ఒక భాష. మనం చిలకను పెంచుకొని దానికి కూడా నేర్పించవచ్చు. అది కాదు ముఖ్యం. మన మైండ్ సెట్ మారటానికి ఇంకెంత కావాలి టైము, ఆ ఆలోచన వద్దు. ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది ఒక ప్లస్ పాయింట్ లైఫ్లో, కానీ ఇంగ్లీష్ నేర్చుకోకుంటే లైఫ్ లేదు అనుకోవడం తప్పు. నేను చెప్పబోయే ఉద్దేశం ఏంటంటే, ఇది మన అందరం తెలుసుకోవాలి అని తెలియజేయడానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. బహుశా నేను అందరి దృష్టిలో నేను రైట్ కాకపోవచ్చు, కానీ కొంచెం ఆలోచిస్తే బహుశా నేను రైట్ ఏమో అనిపిస్తుంది. మీరు ఆలోచించుకొని మీరు క్లిక్ చేసి మీ అభిప్రాయం చెప్తే నా అభిప్రాయం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దయచేసి మీరు ఆ పని చేయండి. నాలాంటి వాడిని, ఎవరికైతే తెలుగు మీద అంత ప్రేమ ఉన్నవాడి తప్పు అని 10 మంది చెప్తే నాలాంటి వాడు ఆలోచించి నేను ఇంగ్లీషే గొప్ప అనుకుంటా. కానీ ఇప్పటి వరకు మాత్రం లేదు. అది మీరు మీ వైపు నుంచి మీరు నాకు క్లిక్ చేసి చెప్తేనే నాకు తెలుస్తుంది ఎంతమంది నా వైపు ఉన్నారు, ఎంతమంది నా వైపు లేరు, నేను ఎంత కరెక్ట్ ఉన్నా, ఎంత తప్పున్నా. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మర్చిపోకుండా ఈ పని చేసి చెప్పండి నాకు.